నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజా వెంకటేశ్వరరావు అండి. సార్, మీ ఊర్లో, మీ పిఠాపురంలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? ఆవిర్భావ సభ చాలా బాగా జరిగిందండి. జనాలు చాలా బాగా వచ్చారు. ఆవిర్భావ సభకి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి. అన్నీ బాగున్నాయి. ఆవిర్భావ సభలో అందరూ మాట్లాడారండి. అందులో మా ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు చాలా మంచిగా, చాలా బాగా మాట్లాడి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశాడు ఆయన. అది మాకు చాలా ఆనందదాయకం అండి. అది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇది వరకులా లేదండి. ముందు మాట్లాడి మరి ఈ సభలో మరి మాకు అర్థం అవ్వలేదు కానండి, ముందు మాట్లాడినంత స్పీడు, ముందు మాట్లాడినంత ఇది మాకు కనిపించలేదు. అది పాలన చాలా బాగుందండి. అయితే పవన్ కళ్యాణ్ మా పిఠాపురం ప్రజలకి చిన్న వెలితి బాధ ఏంటంటే, పిఠాపురం ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అది పిఠాపురం ప్రజలకి చాలా కొంచెం బాధాకరంగా అనిపించింది. అది మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో కనీసం 2 మాటలైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటే పిఠాపురం ప్రజలు చాలా సంతోషించారండి. అది ఆయన పిఠాపురం ప్రజల గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అది ఆయన పరిపాలన బాగుందండి, బాగానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఎంత చేసినా ఏం చేసినా ప్రజలను కూడా ఉద్దేశించి కొంచెం మాట్లాడాలి కదండి. అది నేను జనసేన కార్యకర్తనండి. నేను జనసేన అంటే నాకు అభిమానం. దాని గురించి ఏంటంటే వేరే ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా ఉండడానికి అవకాశం నేను ఇవ్వకూడదని చెప్పి నేను నా బాధని ఇక్కడ ప్రజల మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. రోడ్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ రోడ్లు చాలా బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు పరిస్థితులు అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నారు. ఇంకొక వెళ్తే ఏంటంటే ఆయన పిఠాపురాన్ని వచ్చి కనీసం నెలకు ఒక్కసారైనా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే ఇంకా బాగుంటుందండి. మొన్న కుక్కటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఆయన రాలేదు. రాకపోగా కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి దాన్ని ప్రజలకు తెలియజేస్తే ప్రజలు చాలా ఆనందిద్దరండి. ఇక్కడ ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారు, చాలా బాగున్నాయండి. ఏర్పాట్ల విషయంలో తేడా లేదు. కానీ ఆయన ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో ఆయన ఏంటంటే అండి అన్ని శాఖలు తీసుకుని ఆయనకి రావడానికి అవకాశం ఉండలేదు. కానీ ఆయన రాకపోయినా పిఠాపురం ప్రజలను ఉద్దేశించి ఒక 10 నిమిషాలు ఏదో వీడియో చేసి పెట్టారనుకోండి, ఇక్కడ ప్రజలు చాలా ఆనందిస్తారు. అది కూడా చేస్తలేదండి. ఇక్కడ ఆయన కూడా ఉండి ఈ మామూలుగా వీర మహిళలు కానీ ఈ జనసేన నాయకులు కానీ ఆయనకి తెలియపరుస్తలేదండి. ఆయనకి తెలియపరిస్తే పిఠాపురం ప్రజల మనోభావం ఇలా ఉంది కాబట్టి మనం మాట్లాడాలా అని అనుకుంటాడు ఆయన. వీళ్ళు ఏముందంటే కూడా తిరగడం, ఏదో పనులు చేయించుకోవడమే కానీ వీర మహిళలు కానీ నాయకులు కానీ ఆయనకి ఈ విధమైన సందేశం ఆయన పంపుతూ లేదండి. ఏదన్నా జరిగిన ఈ పిఠాపురం గురించి ఆయన రావక్కర్లేదండి, పనులు జరుగుతున్నాయి. కానీ ఒక్క 10 నిమిషాలు వీడియో చేసి ఆ వీడియో బోల్డ్ ఇక్కడ అన్ని పెట్టారండి. అందులోకి ఇచ్చారనుకోండి, పిఠాపురం ప్రజలు చూస్తారు, చూసి ఆనందిస్తారు. ఆయన చేసి పనులు కూడా ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను మీ పిఠాపురానికి, ఇంకా ఇది చేయబోతున్నాను అని చెప్పారనుకోండి, పిఠాపురం ప్రజలు ఆనందిస్తారు. ప్రతిపక్షాలు మాట నోరెత్తకుండా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుందండి. అదే. థ్యాంక్స్ అండి.